నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను జోసఫ్. పద్మ పురస్కారాలు వివిధ రంగాల్లో విశేష కృషి చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులకు సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలా 3 కేటగిరీలుగా విభజించి వాళ్ళు చేసిన సేవలకు గుర్తుగా అవార్డులు అందిస్తూ ఉంటుంది. సో ఇప్పటివరకు ఈ అవార్డులు అందుకున్న ఎంతోమంది అవార్డు గ్రహీతలు మన రాష్ట్రంలో ఉన్నారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. కేవలం కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, అంటే వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రస్థానం, వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోటివేట్ చేస్తున్నారు, సో ఏ విధంగా వాళ్ళకి ప్రజల్లో ఫాలో అవుతుంది, ఇట్లా ఇవన్నీ అంటే రకరకాల కేటగిరీలు చూసుకొని ఈ 3 కేటగిరీల కింద ఈ పద్మ అవార్డులను ఇస్తూ వస్తుంటారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఇటీవల ప్రకటించిన కొన్ని పద్మ అవార్డులు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని రగిలింపజేశాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది నిజమనే చెప్పుకోవచ్చు. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా అవార్డు వచ్చింది. అంతవరకు అంతా బాగానే ఉంది. కాకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. పద్మ అవార్డులలో మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, కావాలనే మా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి పెద్దగా అవార్డులు ఇవ్వలేదు, పట్టించుకోలేని చెప్పి ఒక విమర్శ చేశారు, ఆయన బహిరంగ విమర్శ. సో దీనిపైన బండి సంజయ్ కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. అది ఇప్పుడు మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతూ ఉంది. అయితే గద్దర్కి ఎందుకు ఇవ్వాలి, అసలు గద్దర్ ఏం చేశాడని, ఆయన భావజాలం ఏంటి, ఆయనకి ఎందుకు పద్మ అవార్డు ఇవ్వాలి, ఆయన అసలు దానికి అర్హుడు కాదు అంటూ ఒక స్పీచ్లో ఆయన చెప్పారు, ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. సో ఇది పెద్ద తీవ్ర దుమారాన్ని రేపిందని మనం చెప్పుకోవచ్చు. గద్దర్ మా పార్టీ కార్యకర్తలు ఎంతోమందిని చంపాడు, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళు సపోర్ట్గా పాటలు పాడారు, ఇలాంటి వ్యక్తికి మేము ఎలా అవార్డు ఇస్తాం, అంటే మేమంటే బండి సంజయ్ బీజేపీ ఎంపీ కాబట్టి సో మేము ఎలా అవార్డు ఇస్తాం, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి గద్దర్ అవార్డులు తీసుకోవడానికి మా వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేరు, సో అసలు అది ఇవ్వడం కరెక్ట్ కాదు, గద్దర్ దానికి అనర్హుడు అంటూ ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ పార్టీలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి, మాటల యుద్ధం జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు, దానికి కూడా మళ్ళీ బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడం, ఇలా పోటాపోటీగా కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయి. మరి గద్దర్ నిజంగానే అనర్హుడా అంటే, మరి ఆయన అంటే గతంలో ఆయన చేసిన ఇది కావచ్చు, అదేవిధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా కాంగ్రెస్ చెప్తుంటే కాదు, ఆయన చాలామందిని చంపేశారు, అట్లీస్ట్ చివరికి పోలీసు వాళ్ళు కూడా చంపారు అని రకరకాలుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి అవార్డులు ఈ పార్టీల మధ్య చిచ్చురేపడం, మాటల యుద్ధానికి దారితీయడం అనేది నిజంగా విచారకరం. అయితే కాంగ్రెస్ వినిపించే వాదన ఏంటంటే, గద్దర్ ప్రజానాట్య మండలి పేరుతో ఎన్నో గ్రామాల్లో తిరుగుతూ కొన్ని సంవత్సరాల నుంచి, ఈ మధ్య జరిగింది కాదు ఇది, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రజలతో మమేకమవుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఏవన్నా సామాజిక అంశాలపైన ఆయన మాట్లాడడం, అదేవిధంగా ఒక సామాజిక అంశానికి సంబంధించి సభలు జరిగితే ఆ సభల్లో ఆయన తన నాట్యం చేస్తూ తన గళాన్ని వినిపించడం, అక్కడికక్కడ అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆయన పాటలు పాడడం. సో దీనికి సంబంధించి ప్రజలు కూడా ఎంతో ఆయన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అదేవిధంగా మనకు కూడా ఆయన పాటలు వింటూ ఆయన డ్యాన్స్ చేస్తుంటే మనకు డ్యాన్స్ చేసే బాగుండు అన్నట్టుగా మనకు అంటే మనకు తెలియకుండా ఒక మూమెంట్స్ వస్తుంటుంది. సో గద్దర్ని ఒక కళాకారుడిగా చూసి ఎందుకు ఇవ్వకూడదు, ఆయన ప్రజానాట్య మండలి పేరుతో ఎంతోమంది ప్రజల్ని ప్రతి అంశం మీద, ఏ అంశం జరిగినా సరే, అంటే ప్రజలకి వ్యతిరేకంగా ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ముందుగా గద్దర్ స్పందించేవారు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఆయన అనేక ప్రజా పోరాటాలు చేశారు. సో ప్రజలతో మమేకమవుతున్న వ్యక్తి కాబట్టి ఒక కళాకారుడిగా గుర్తించి ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు కాంగ్రెస్ వాదన. మరి బీజేపీ వాదన, ఆయన ఎంతోమంది మా పార్టీ కార్యకర్తలను చంపారు, మరి అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తామంటూ బీజేపీ చెప్తోంది. సో మొత్తానికి పద్మ అవార్డులు అంతా మంచిగా జరుగుతాయి అనుకుంటే 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టనడంలో ఎలాంటి సందేహం లేదు.